నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజు ఇంటికి వచ్చేసరికి ఇంకా నైట్ 1:30 అయిపోయింది కదా. ఇంకా మార్నింగ్ లేట్ అయినా సరే పిల్లలు లెగిసేసి ఫాస్ట్గా టిఫిన్స్ తినేద్దామా, ఆట ఆడుకుందామా, ఇంకా నలుగురు కలిసారు కదా, పట్టుకోవడం కొంచెం కష్టం అన్నమాట. ఈరోజైతే ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టేద్దామని చెప్పేసి రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి నానైతే ఇంకా మాకు మామిడి తోట ఉంది అత్తయ్య వాళ్ళకి, వెళ్ళి పచ్చడి మామిడికాయలు అయితే తీసుకొచ్చేసారు. సో ఇవాళ అమ్మకైతే ఇంకా ఎలక్షన్ డ్యూటీ ఉంది. తనైతే మార్నింగ్ వెళ్ళిపోయింది. ఇంకా నేను వదిన కలిసి ఫస్ట్ టైం, ఎప్పుడూ అమ్మ వాళ్ళే పెడతా ఉంటారు పచ్చడి, ఇన్ని అని కొలతలు చెప్పేసి వెళ్ళిందన్నమాట. సో చూడాలి ఈసారి మేము ఎలా పెడతాం అనేది. పచ్చడి మామిడికాయలకి మనం ఇలా తొడాలు తీసేసి ఒక 4-5 అవర్స్ అయితే నానబెట్టేస్తాం కదా వాటర్లో, లోపల ఉన్న అది ఏమంటారు దాన్ని, సొనంతా పోవటానికి అన్నమాట. సో అలా అయితే ఇంకా వేసేస్తున్నాము. పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు. ఈ నా వీడియోస్ అన్నీ లేట్గా వచ్చేస్తున్నాయి. యాక్చువల్లీ ఇంటికి వచ్చాక ఇంకా అందరు కలుస్తూ ఉంటారు కదా, సో వీడియోస్ అయితే లేట్గా అప్లోడ్ చేసేస్తున్నాను. ఇదైతే ఇంకా ఎలక్షన్ ముందు రోజు తీసిన వీడియో అన్నమాట. సో అమ్మ లేదు కాబట్టి ఇంకా మనదే బాధ్యత. సో పచ్చడి పెట్టేయాలి కాబట్టి వదినేమో పిల్లల్ని ఆడిస్తూ ఉంది. పిల్లల్ని ఒకళ్ళు చూసుకుంటే ఈ పని ఒకళ్ళు చూసుకోవాలి కదా. అలా మా చిన్నప్పుడు అయితే 15-20 మానికలు అని చెప్పేసి పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు అలా పెట్టేస్తూ ఉండేవాళ్ళు పెద్ద పెద్ద జాడీల్లో. కానీ ఇప్పుడు ఏంటండి 10-15 కాయలు ప్రతి ఇంట్లో కూడా అంతే అన్నమాట. ఆ 10-15 కాయలు పెట్టడం కూడా కష్టమై కొనుక్కొని తినేవాళ్ళమే ఎక్కువైపోయాము. తినేవాళ్ళే తక్కువైపోయారు. కానీ ఆవకాయ నచ్చింది ఎవరికి, కానీ అది పెట్టడం రాకు, అంటే పెడితే సరిగ్గా ఉండదు అనో, ఇంకా అలా బయట కొనుక్కోవడం అలవాటు అయిపోయింది కదా. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు అమ్మ వాళ్ళు పెడుతూ ఉంటే అలా చూసి కొంచెం నాకు నేర్చుకోవడం అలవాటు. నేను పని చేసినా చేయకపోయినా చూసి నేర్చుకుంటాను అన్నమాట కొన్ని. సో మా నాన్న అయితే ఇక్కడ ఆల్రెడీ కూర్చొని మామిడికాయలు అయితే కట్ చేస్తున్నారు. పక్క పిల్లలందరినీ వదిన ఆడిచ్చేస్తుంది. బయట ఏమో ఎండ ఎక్కువగా ఉంది, అందరం అక్కడ వేసే కిందే కూర్చోవాలి కాబట్టి తప్పదు. ఇలా మొక్కలను అయితే మన పచ్చడికి తడి తగలకుండా అలా జాగ్రత్తగా తుడుచుకుంటూ జాగ్రత్తగా పెట్టాలి కాబట్టి పిల్లల్ని ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వనివ్వకుండా ఒక పక్కన ఉంచేసి అలా అయితే ఎంత ఒక 15 కాయలు కాబట్టి అన్నయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకి, మాకు వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెట్టేస్తాము. ఇంకా అక్కడ మాకు అత్తయ్య వాళ్ళకి. సో నేనైతే వీటిని క్లీన్ చేస్తా ఉన్నాను. నాన్నైతే చక్కగా కట్ చేస్తున్నాను. మా నాన్నకి ఏంటంటే మామిడికాయ ముక్కలు కూడా పద్ధతిగా ఉండాలి, చక్కగా అలా చిన్న ముక్కలు అంటే పిచ్చిగా కట్ చేయకూడదు అన్నమాట. ఆయన అదొక అలవాటు. ఇంకా అంతే, ఎవరు కట్ చేసినా ఆయనకు నచ్చదు. ఆయనే కూర్చొని ఇలా కట్ చేయాలి, అలా కట్ చేయాలి, అన్నీ సమానంగా ఉండాలి అనుకుంటా అలా కట్ చేస్తారన్నమాట. అలా అయితే పచ్చడి ప్రాసెస్ అయితే అయిపోతుంది. కానీ పచ్చడి తినటం ఎంత బాగుంటుందో పచ్చడి కలిపేటప్పుడు చూడటం అయినా అదంతా మన ఇంట్లో ఎవరైనా చేస్తుంటే ఆ రోజు మాత్రం చాలా బాగుంటుంది. లక్కీగా మా అమ్మకి ఎలక్షన్ డ్యూటీ పడలేదంట. సో మా అమ్మ అయితే ఇంటికి వచ్చేసింది అన్నమాట. ఇంటికి వస్తుందని చెప్పేసాక మనం ఎందుకు పచ్చడి కలిపేస్తాం, తను వచ్చి అన్ని మెజర్మెంట్స్తో పోసేస్తుంది. నేను అప్పుడు కలిపేయచ్చులే అని చెప్పేసి అన్నీ రెడీ చేసి అయితే అక్కడ పెట్టేశాను అన్నమాట. సాయంత్రం అయ్యేసరికి అమ్మ వచ్చేసింది. ఇంకా వెల్లుల్లిపాయలు మెంతిపిండి అన్నీ అయితే నేను రెడీ చేసి పెట్టేశాను వచ్చేసరికి. సో ఇక్కడైతే ఇంకా ఎంత 4 మానికలు అనుకుంటా 15 కాయలు. సో ఆ 4 మానికల పచ్చడికి అన్ని మెజర్మెంట్స్ ప్రకారం ఇవి ఇంత కలుపు అవి అంత కలుపు అని చెప్తూ ఉంది. సో వాళ్ళు మెజర్మెంట్స్ ప్రకారం పోస్తూ ఉంటే మనకి కలిపేయడం ఈజీ కదా, కానీ కలిపేటప్పుడు కొంచెం అది కలవటం కష్టంగా ఉంటుంది. నేనే కూర్చొని అయితే కలిపేసుకుంటున్నాను. ఇన్ కేస్ రేపు ఫ్యూచర్లో అమ్మ వాళ్ళకి చేతనైనా కాకపోయినా మన పనులు మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఉట్టిగా చూస్తూ ఉన్నాం అనుకో ఏది రాదు కదా. కొన్ని అలా చూస్తూ చేస్తూ నేర్చుకుంటే ఫ్యూచర్లో మనకి ఇబ్బంది ఉండదు. మన పిల్లలకి ఇప్పుడు అంటే మనకి అమ్మ వాళ్ళు చక్కగా పెట్టేసి అయితే పంపేస్తున్నారు. రేపు ఫ్యూచర్లో మన పిల్లలకి మనం పంపించాలన్నా కొన్ని పనులు అయితే నేర్చుకోవాలి. కాబట్టి ఇలాంటివి అన్నీ అయితే ఇంకా బయట కొన్నదానికన్నా ఆవకాయ ఇంట్లో చేసింది అంత బాగుంటుంది. ఒక్కొక్క చోట ఆవకాయ ఒక్కొక్కలా చేస్తారన్నమాట. కొంతమంది బెల్లం ఆవకాయ, తీపి ఆవకాయ అని చెప్పి బెల్లం వేసేస్తారు. కొంతమంది ఏమో మా మెంతిపిండి, ఆవపిండి ఇవన్నీ వేసేస్తూ ఉంటారు. మా సైడ్ ఏంటంటే ఆవపిండి యూస్ చేయరు. నార్మల్గా ఇంకా ఓన్లీ కారం ఆవకాయ, అందులో ఆవపిండి లేకుండా ప్రాసెస్ అంతా ఒకటే అనమాట. అలా చేసేస్తారనమాట. ఇందులో ముక్కలు పచ్చడి ఉంటుంది, తొక్కుడు పచ్చడి, అలా అని చెప్పేసి ఇంకా మానెక్కి 2 గిద్దలు అంట కొలత. ఉప్పు 2 గిద్దలు, కారం 2 గిద్దలు, కొంతమంది 3 అలా వేసేసుకుంటారు వాళ్ళు అంటే తినేదాన్ని బట్టి. మా ఇంట్లో తినేవాళ్ళు కొంచెం తక్కువ, కారం తినేవాళ్ళు తక్కువ కాబట్టి మేము మానెక్కి 2 గిద్దలు ఉప్పు 2 గిద్దలు కారం అని చెప్పేసి
అమ్మ అయితే మెజర్మెంట్స్ ప్రకారం పోసేస్తూ ఉంది. నా పని ఏంటి వాటిని చూసుకుంటూ అలా కలిపేయడం అన్నమాట. నూనె, మెంతిపిండి అన్నీ అయితే ఇంత ఇంత అని చెప్పేసింది. నేనైతే వేసేసాను. ఒక 2 ఇయర్స్ నుంచి అయితే నేనే కలిపేస్తున్నాను. అంటే వాళ్ళన్నీ పోసేస్తూ ఉంటారు, కలపడం కొంచెం కష్టం కదా వాళ్ళకి అని చెప్పేసి నేను కలుపుతాను అని చెప్పేసి, నేర్చుకున్నట్లు ఉంటుందని చెప్పేసి అలా చిన్న చిన్న పనుల్లో అయితే కొంచెం హెల్ప్ చేసుకుంటా పచ్చడి పెట్టడం అయితే సాయంత్రానికి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఎంతమందికి ఆవకాయ పచ్చడి అసలు ఇష్టం లేని వాళ్ళు ఉండరు అనుకోండి. ఇష్టమైన వాళ్ళు మాత్రం ఒక లైక్ అయితే వేసేసుకోండి. ఏ ఆవకాయ అయినా కొనుక్కొని తినని, ఎవరైనా పెట్టని, కానీ మనసులో అమ్మ చేసింది బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉండరు కదా. అంతే అన్నమాట. అమ్మ ఆవకాయ రెండు కూడా ఎప్పుడు బాగుంటాయి. ఎవ్వరు పెట్టిందైనా అందులో మన అమ్మ పెట్టింది ఇంకా బాగుంటుంది. ఎవరింట్లో అయినా అంతే అన్నమాట. సో మిస్ అవ్వకుండా మనమైతే అది మనం పచ్చడి పెట్టిన రోజు ఆ ఇల్లంతా గుమ్మగుమ్మలాడుతూ ఆ స్మెల్ కలిపేటప్పుడు కానీ మా పిల్లలు అయితే నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మొక్క ఎప్పుడు ఇస్తానా నేను అని చెప్పేసి. నలుగురు ఉన్నారు కదా, నలుగురికి పికిల్స్ అంటే చాలా ఇష్టం. దట్టు అందులో ఆవకాయ, ఇంకా వెల్లుల్లి, మెంతిపిండి అన్నీ స్మెల్ అలా శనగ నూనె పోసేసరికి వస్తూ ఉంటుంది కదా. యాక్చువల్లీ నేను ఇప్పుడు చెబుతూ ఉంటేనే అది ఊహించుకుంటేనే నోట్లో వాటర్ చేస్తూ ఉంటుంది. అది ఆవకాయ స్పెషల్ అన్నమాట. సో అలా 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 పచ్చడి అయితే అయిపోతుంది. మొత్తం అయితే కలిపేస్తున్నాను అనమాట. అమ్మ అన్ని మెజర్మెంట్స్ ప్రకారం పోసేసారో నేను కలిపేస్తున్నా. ఇక్కడ నా కూతురు అయితే వెయిటింగ్ అనమాట. నేను ఇది ఎప్పుడు కలపడం అయిపోతుందా, ఎప్పుడు అన్నం తినేయాలా అని చెప్పి. చిన్నప్పుడు మేము కూడా ఇలానే నలుగురు ఉండే వాళ్ళ, ముగ్గురు అన్నయ్య నేను. ఎవరింట్లో పచ్చడి పెట్టినా సరే మేము అలా కూర్చుండేవాళ్ళు. అన్నం పెట్టేస్తారు అని చెప్పేసి కలిపేసి మా నాయనమ్మ కలిపేది చిన్నప్పుడు ఈ పచ్చడి. సో ఇప్పుడైతే నేను కలుపుతున్నాను ఈరోజు. సో అలా అయితే పచ్చడి పెట్టడం అంతా అయితే అయిపోతుందన్నమాట. అయిపోయాక ఇప్పుడైతే జాడీలలో పెట్టేవాళ్ళు చాలా తక్కువ అన్నమాట. ఫస్ట్ మేము ఒక 3-4 డేస్ అలా జాడీలో ఉంచి ఆ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనమాట. చూడండి కారం కొద్దిగా సుయ్యి అనకుండా ఎలా తినేస్తున్నారో వాళ్ళకి అంత ఇష్టం అన్నమాట. ఇంకా ఆల్రెడీ ఆకలేసేస్తుంది, మేము అన్నం తినాలి, ఆకలేసేస్తుంది. మా బుడ్డోడు చూడండి జీవిచ్చేస్తున్నాడు. కొంచెం నటించరా వీడియో కోసం అంటే జీవిచ్చేస్తున్నాడు వాడు. సో ఇలా అయితే జాడీలో పెట్టేసుకుంటా. ఇంకా వెయిటింగ్, నేను ఎప్పుడు అందులో అన్నం కలిపేస్తానా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్లో ఉన్నారు. వేడి అన్నం ఇప్పుడే వచ్చేసింది. అందులోనేమో ఇప్పుడు చేయపట్లేను. వాళ్ళు ఆల్రెడీ ప్లేట్లు పట్టుకొని రెడీగా కూర్చున్నారు. వాళ్ళకే నవ్వు వచ్చేసింది పాపం. ఎప్పుడెప్పుడు వీడైతే ఆల్రెడీ ఇంకా నేను ఈ పచ్చడితోనే తినేస్తాను, నాకు 2 సార్లు పెట్టా అని అడిగేస్తున్నాడు మా బుడ్డోడు. సో అలా అయితే పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది. జాడీలో పెట్టేసుకున్నాము. ఇంకా 2 డేస్ తర్వాత మళ్ళీ జస్ట్ ఉప్పు అలా చూసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో ఇప్పుడు అంతకుముందు అంటే జాడీలో అలా ఉంచేసేవాళ్ళం. ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్గా ఉండాలి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు కదా పచ్చళ్ళన్నీ. సో ఒక విధంగా హ్యాపీ. మా అమ్మ వచ్చేసింది, పచ్చడి పెట్టేసుకున్నాం. రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి రేపు మార్నింగ్ రెడీ అయిపోయి, ఇంకా నా ఓటు వచ్చేసి తెలంగాణలో, అమ్మ వాళ్ళది వచ్చేసి ఆంధ్ర కదా. నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. ఇంకా ఎలాగూ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి కూడా ఓటేయలేదు, మేము రాలేదు కాబట్టి ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఇంకా వెళ్ళేసి అక్కడ కూడా మళ్ళీ పచ్చడి పెట్టేయాలి మాకు. వాళ్ళన్నీ అత్తయ్య వాళ్ళు మామిడికాయలు కోసుకొచ్చి రెడీగా ఉంచాం. రేపు నేను వెళ్తాను కాబట్టి రేపు పెడదామని చెప్పేసి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారనమాట. సో రేపు అక్కడికి వెళ్ళి అక్కడ ఓటేసి అక్కడ కూడా మాకు ఆవకాయ పచ్చడి పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకి మా అన్నయ్య వాళ్ళ పెద్ద బాబుది బర్త్డే ఉంది, అలానే అమ్మ వాళ్ళది యానివర్సరీ, 2 ఒకే రోజు అన్నమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ వెంటనే ఇటు వచ్చేయాలి. ఆ తర్వాత సండేకి మా ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇటు వచ్చేసి ఇంకా మా హస్బెండ్ వచ్చాక నెక్స్ట్ వీక్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండిపోతాం అన్నమాట. సో ఒక్కరోజు కోసమే 1 డే 2 డే అలా ఉండేసి పచ్చడి పెట్టేసి వద్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట. మా అత్తగారికి కూడా మా హస్బెండ్ ఒక్కళ్ళే, ఇంకెవరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరూ లేరు. సో ఏదైనా మేమే వెళ్ళాలి, మేమే ఉండాలి అన్నమాట. వెళ్ళినా మేమే, వెళ్ళకపోయినా మేమే అన్నమాట. ఇంకెవరూ లేరు కాబట్టి ఇంకా నేను 2 చోట్ల మేనేజ్ చేయాలన్నమాట వెళ్ళినప్పుడు. సో వీళ్ళకి పెట్టేసరికి మాకు అన్నం అయిపోయింది, మాకు లేదు. మళ్ళీ కలుపుదామని చెప్పేసి మళ్ళీ రెడీ అయిపోయింది. నెయ్యి కూడా వద్దని చెప్పేసి, నెయ్యి కలిపితే టేస్ట్ పోతుందంట. ఇక నెక్స్ట్ డే ఓటేయడానికైతే రెడీ అయిపోయి ఆల్రెడీ బస్సులు తిరగట్లేదు. ఇంకా నానైతే ఇంకా వచ్చేసి మా నానమ్మ ఇంకా
అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తానని చెప్పేసి ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయాము అక్కడికి వెళ్దామని చెప్పేసి. మా పెద్ద నాయనమ్మ చిన్న నాయనమ్మ ఇక్కడే ఉంటారు. మా నాన్న వాళ్ళ బాబాయ్ వాళ్ళ వైఫ్ వీళ్ళు. సో మా నాయనమ్మ అయితే మా నాన్న వాళ్ళు పెళ్లి కాకముందే చనిపోయారు. సో మాకు వాళ్ళు తెలియదు కాబట్టి వీళ్ళే నాయనమ్మలు. పిల్లల ఆటలో రెడీ. మా సాయికి పిల్లలు ఉంటే చాలు, ఇంటిగా ముదిగొండ కూడా వస్తా అనలేదు. మోక్ష నేను మాత్రమే వెళ్తున్నాం. మళ్ళీ 1 డేలో వచ్చేస్తాం కాబట్టి చక్కగా. లాస్ట్ టైం వచ్చినప్పుడు మా ఇంటికి పెయింట్స్ అవన్నీ వేయలేదు కదా, చెప్పాను కదా ఈసారి వచ్చేసరికి వేసేస్తారని. దట్టు సండే ఫంక్షన్ కూడా ఉంది. ఇవి చూడండి లోపలే అమ్మ నాన్న ఇద్దరు ఇంట్లో ఎక్కువ ఉండరు కాబట్టి ఇంట్లోనే బట్టలు ఆరేసుకోవడానికి అలా దండం పెట్టి చేసుకున్నారనమాట. ఆ వరండాలోనే. బయట ఆరేస్తే ఏంటి అంటే కోతులు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు వచ్చేసరికి అవి కింద పడేసి ఉంటాయన్నమాట. వర్షం వచ్చినా తడుస్తూ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే. లాస్ట్ టైం ఈ పెయింట్స్ అన్నీ వేయించలేదు, ఇప్పుడు పెయింట్స్ వేయించారు. అన్నయ్య కూడా ఓటేయడానికి వచ్చాడు. మార్నింగ్ వాడు వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఆరామ్సే బయట పడుకొని ఇక నిద్రపోతున్నాడు అనమాట. ఇంకా 2 వైపులా గ్రిల్స్కి గడిపెట్టేసుకున్నామంటే కోతులు లోపలికి వస్తాయి, తలుపులన్నీ తెరిచున్నా లోపలికి వస్తాయి అన్న భయం ఉండదు మాకు. అందుకని చెప్పేసి అలా పెట్టించేసుకున్నారనమాట. ఇంకా ఇక్కడైతే పల్లెటూర్లు కదా, కోతులు అయితే ఎక్కువగానే ఉంటాయి. ఇంకా నానైతే బండి మీద మమ్మల్ని అంతకుముందు మాకు ఖమ్మం బస్సు ఉండేది, ఇప్పుడు రావట్లేదంట. అలా దింపడానికి టిఫిన్ తినైతే రెడీగా ఉన్నాం. మేము వెళ్ళేసరికి ఇంకా అక్కడ కూడా ఇంకా వెళ్ళేసరికి మాకు 11 అయిపోయింది. ఇప్పుడు కాదులే సాయంత్రం 4ంటికి ఓటేయడానికి వెళ్దాం, ఆలోగా మధ్యలో పచ్చడి పెట్టేద్దామని చెప్పేసి మాకు అంతే ఒక 15 కాయలు అంతే. ఈ స్కెల్టన్ లీఫ్ అంట, నా కూతురు వచ్చిన దగ్గర నుంచి ఆ పని చేస్తూ ఉంది. దీనికి ఇలాంటి యాక్టివిటీస్ అంటే మహా ఇష్టం అనమాట. మేమేమో ఇంకా పచ్చడి కలిపి 2 ఏళ్లలోనే నేనే పచ్చడి కలిపేశాను. వాళ్ళు మెజర్మెంట్స్ పోస్తూ ఉంటే అలా చూస్తూ కొంత అయితే నేర్చేసుకున్నాను అనమాట. పక్కన మా మామయ్య ఏదో మాట్లాడుకుంటూ ఇంకా పచ్చడి కలిపేసి అలా ఓటేయడానికి అయితే వెళ్ళిపోయాం. మేము ఓటేయడానికి వెళ్ళేసరికి అక్కడైతే ఎవ్వరు లేరు. చక్కగా 2 మినిట్స్లో అత్తయ్య నేను ఓటేసి అయితే వచ్చేసాం. మామయ్య ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వేసేసి వచ్చేసారంట. మోక్షు మామయ్య దగ్గర ఉంది. మేమిద్దరం వెళ్ళేసి అలా ఓటేసి ఇంకా మాకు సరిపడా ఇలా జాడీలో అయితే పెట్టేశాను. ఇంకా మళ్ళీ 1-2 రోజుల తర్వాత చూసి అలానే మళ్ళీ ఉప్పు సరిపోతే పచ్చడి పాడవుతుంది కాబట్టి ఉప్పు సరిపోయిందా అని చూసేసి ఇంకా ఎవరు తీసిపోయే పచ్చళ్ళు వాళ్ళ బాటిల్స్లో అలా పెట్టేసుకొని ఇంకా తీసుకైతే వెళ్ళిపోతాం కదా. మేము కొంచెం ఆయిల్ తక్కువ పోసేసుకుంటాం, ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి కారిపోతూ ఉంటుంది కదా అని చెప్పేసి. అక్కడికి వెళ్ళాక నేను శనగ నూనె మళ్ళీ కొంచెం పోసేస్తాను. తీసుకెళ్ళేటప్పుడు క్యారీ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ లీక్ అవుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు అలా అన్నమాట. అలా అయితే 2 ఇళ్ళల్లో పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది. మీలో ఎంతమంది ఆవకాయ, చాలామంది అయితే జూన్లో జలాలకాయలు పెట్టేసుకుంటూ ఉంటారు కదా, అవి కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి. మాకు గ్రేవీతో అంత ఎక్కువ పని లేదు కాబట్టి మేము కొంచెం పులుపు తక్కువగా ఉన్న కాయలే, అంటే ముక్క కూడా బాగుంటుంది, మాకు నాటుకాయలు ఉన్నాయి, అవి పెట్టేసుకుంటాం అనమాట. ఈ విధంగా అయితే ఈ సమ్మర్కి అయితే మా ఇంట్లో పికిల్స్ పెట్టడం అయితే అయిపోయిందన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాలి కాబట్టి బస్ స్టాండ్కి అయితే వచ్చి కూర్చున్నాం, బస్సు రాలేదు. సో ఈరోజు వీడియో అయితే ఇది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.